హలో గైస్, ఇవాళ మనం వచ్చిన ప్లేస్ మ్యాగీకి పెట్టింది పేరు. ఈ మ్యాగీ అయితే ఈ బీచ్నే ఫేమస్ చేసింది అనమాట. ఓకే, మనం వచ్చిన బీచ్ పేరు ఋషికొండ బీచ్. ఎప్పుడు వీకెండ్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ప్రిఫర్ చేయకండి, ఫుల్ టూరిస్టులతో నిండిపోయి ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే. నేను వచ్చాను ఇక్కడ ముందు ఇంత అంటే ఐ మీన్ సెక్యూరిటీ అంత ఉండేది కాదు, కానీ ఈ మధ్య మరీ డబ్బులు దొబ్బేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ ఈ బీచ్లో అయితే చాలా సరదాగా బాగుంటుంది అనమాట. ఇక్కడ బీచ్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది, లోతు కూడా కొంచెం తక్కువే, అలాగని మీరు రిస్కులు గట్టా చేయొద్దు. బీచ్ చాలా అందంగా ఉంటుంది. చాలా ఐ మీన్ మనకి జెట్ స్కీలు, నెక్స్ట్ కయాకింగ్ అని చాలా ఉన్నాయి కూడా అడ్వెంచర్లు. నెక్స్ట్ టైం మీకు చేస్తాను. ఇక్కడ మన కీరాకి వాటికి ఉప్పు కారాలు వేసి ఇస్తారనమాట. మన మామిడికాయలు కూడా దొరుకుతాయి. అండ్ మురి మిక్చర్ చెప్పాల్సిన పని లేదు, మురి మిక్చర్ దొరుకుతుంది. నెక్స్ట్ వేరేది కాల్చిన కార్న్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్ ఇక్కడ వచ్చి తినేది అంటే మ్యాగీ కోసం వస్తారనమాట. ఇక్కడికి గీతం కాలేజ్ వాళ్ళు, గాయత్రి కాలేజ్ వాళ్ళు డెన్ అని చెప్పచ్చు. మా కాలేజ్లో కొంచెం బంక్ కొట్టామా ఇక్కడికి వచ్చి కూర్చొని మ్యాగీ ఆర్డర్ చేసుకొని ప్రశాంతంగా మ్యాగీ తింటూ ఉన్న సొల్లు కబుర్లన్నీ ఆడతాం అనమాట. కానీ ఇప్పుడైతే మన బాబాయ్ కంప్లీట్గా ఏం చేస్తారు చూసారా, మొత్తాన్ని ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేస్తారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, సింపుల్గా ఓన్లీ మ్యాగీ ప్యాకెట్లే, ఓన్లీ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి ఉండేది. ఇప్పటికీ బ్రెడ్ ఆమ్లెట్ అవి కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రైడ్ రైస్, మ్యాగీ అన్నీ చేస్తున్నారు. బాబాయ్ని గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు వచ్చినా ఇతనే మ్యాగీ పెడతాడు. సో మ్యాగీ ప్రాసెస్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఇది నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా బోల్డ్ వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ నేను తేడానికి నేను కృషి చేస్తాను అనమాట. సో యా, సీ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. ఒక మ్యాగీకి ఎన్ని ఎగ్జామ్స్? 2.
సో చూసారు కదా, సపరేట్గా కుక్ చేసిన ఎగ్ చికెన్ అండ్ సపరేట్గా కుక్ చేసిన మ్యాగీ. లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి రెండింటిని కలిపేసి ఫుల్ మిక్స్ చేసి చేస్తారు. సో అదే చికెన్ మ్యాగీ. సో బేసికల్గా ఈ ప్రాసెస్ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేసినప్పుడు మాత్రం దోల తీరిపోద్ది అనమాట. సో మీరు బెటర్ మీ సొంత ప్రయోగాలు చేయకుండా తినాలనిపించినప్పుడు ఒక 100 రూపాయలు ఎక్కువైనా తక్కువైనా వచ్చి తినేయడం చాలా బెస్ట్. సో దిస్ ఈజ్ మై టేస్టియస్ట్ మ్యాగీ. సూపర్ ఉంది, ప్రశాంతంగా తిని ఎంజాయ్ చేశాను. ఇట్స్ లవ్లీ. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.